ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేను ఈవినింగ్ అయితే బట్టలు తీసుకొచ్చి రూమ్లో పెట్టేసా కదా, అసలు మార్నింగ్ లేవగానే ఇదే పని పెట్టుకున్నా. అసలు ఈ మిషన్కి వేసిన బట్టలు వెంటనే ఫోల్డ్ చేసుకోకపోతే బాగా మడతలు పడిపోతాయి. అబ్బా అదేంటో తలకే నొప్పి. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆయనకైతే బాక్స్ పెట్టేశాను. ఇంకా జాను కూడా స్కూల్కి వెళ్ళిపోయింది, తనకు ఓన్లీ స్నాక్స్ మాత్రమే పెట్టాను, బాక్స్ అయితే పెట్టలేదు. మధ్యాహ్నం వేడిగా తీసుకెళ్ళిద్దామని చెప్పేసి ఇంకా తనకైతే బాక్స్ పెట్టలేదు. ఇంక జాను ఎంతవరకు వెళ్ళిందా ఏంటని చెప్పేసి విండో నుంచి చూస్తున్నాను. ఇంక విండో నుంచి చూస్తే ఆ పిల్ల వెళ్ళేది కనిపిస్తుంది అనమాట. అందుకే విండో వైపు చాలాసార్లు చూస్తున్నాను. ఇంక ఈ బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత అయితే పని స్టార్ట్ చేయాలి. ఇప్పుడే యూట్యూబ్ వద్దు, ఇప్పుడు వద్దులే. రాత్రి గట్టిగా వేస్తాను కదా దరువు బిర్యానీ. నైట్ తగ్గించి ఇప్పుడు వేసేస్తాను. ఏమంటావురా? బిర్యానీలు తింటాను అంటావు కదా, మరి పొద్దు పొద్దు తింటుంది ఏంటి? అన్నం అంటే పాటించాలి. చికెన్ రైసా? మంచిగా తినేసి ఫుల్ పడకేస్తాను. కిచెన్ కూడా క్లీన్ చేయలేదు. ఇంకా పొద్దున్న లేచేసరికి ఇప్పుడు ఆల్రెడీ మా వారికి బాక్స్ కట్టేసానులేండి. ఈ పొట్టును బాక్స్ కట్టకపోతే రాత్రి ఏంటి వీడియో ఎడిటింగ్ చేసుకొని 12 అయిపోయింది. ఇంకా పడుకోవా అని అన్నారు. నా యూట్యూబ్కి ఎలాంటి అవాంతరాలు రాకూడదంటే పొద్దున్న లేచి ఆయన బాక్స్ అయితే పెట్టిస్తే చాలు. ఇంక బాక్స్ అయితే పెట్టేశాను. ఏంటిది? రైస్, నెక్స్ట్ రసము. ఇది కొంచెం మ్యాజిక్ చేశానులేండి రసము. నిన్నటి రసము పొద్దున్న మరబెట్టి పెట్టేశాను. అంటే రసం అంటే ఒక 2 రోజులైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఓపెన్ అవ్వదు బాక్స్. బీన్స్ కర్రీ చేశాను ఇందులో ఉంది, తర్వాత మీకు చూపిస్తానండి. బిర్యానీ తింటారు అంటారు. ఈరోజేమో ఇదిగోండి బిర్యానీ వేసేస్తున్నాడు వీడు. కొంచెం ఆవిరి పట్టించాను అనమాట, డైరెక్ట్గా మనకు పొయ్యి మీద వేయొద్దు, అందుకే ఆవిరి పట్టించాను. ఇప్పుడైతే ఇంక గిన్నెలు అలా వెళ్ళిక 1 by 1 క్లీన్ చేస్తున్నాను. జానుకి అయితే ఇంక బాక్స్ పెట్టలేదు. ఇప్పుడు గోంగూర తెప్పించాను. గోంగూర పప్పు చేద్దాము, చాలా రోజులు అయింది, ఆ పిల్లకి ఇష్టం, చేద్దామని గోంగూర అయితే తెప్పించాను. ఇంకా నైట్ అయితే మా వారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుని చికెన్ బిర్యానీ అయితే తిన్నాం కదా, ఫుల్ తినేసరికి ఫుల్ మొత్తం కనిపించేసింది. అబ్బా అస్సలు కిచెన్లోకి వచ్చి గిన్నెలు క్లీన్ చేయాలనిపించలేదు. సరేలే మార్నింగ్ ఎర్లీ లేసి క్లీన్ చేసుకుందాం, ఏమైపోయిందో ఒక్కరోజు కనుక్కొని ఇంక నైట్ అయితే కిచెన్ క్లీన్ చేయకుండా పడుకుండిపోయాను. అయితే ఇందాక బాక్స్ అయితే ఓపెన్ చేయలేకపోయాను కదా, ఇదిగోండి ఇంక మా వారి లంచ్ బాక్స్కి అయితే బీన్స్ కర్రీ అయితే చేస్తాను. ఇంక ఇప్పుడు జాను కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి. చాలా వరకు తనకి ఆఫ్టర్నూనే ఇస్తున్నాను. మరెందుకో స్కూల్ దగ్గరగా ఉంది కదా, పిల్లకి వేడివేడిగా ఇద్దాం, ఇంకా తనకి ఇష్టమైన కర్రీలు రైస్లు చేసి పెట్టచ్చు, మంచి వేడిగా తింటుందనే ఫీల్ మీద ఇంక జానుకి అయితే లంచ్ బాక్స్ పెట్టడం మానేశాను చాలా వరకు ఎర్లీ మార్నింగ్. ఇంక మా తమ్ముడైతే ఇప్పుడు ఉంది కదా బిర్యానీ, అది మార్నింగ్ టిఫిన్ కింద వేసేస్తున్నాడు. నేను కొంచెం స్పైసెస్ తక్కువగానే వేస్తాను కదా, ఇంక వాడైతే అక్క టిఫిన్కైనా పర్లేదు అక్క అనుకొని ఆ తెప్పలు పెట్టుకుని అయితే వెళ్ళిపోయాడు. ఆ తెప్పలు తీసుకొని వస్తాడు చూడండి. నేను గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను, ఏ గిన్నె తీస్తే తిడతానని చెప్పేసి తెప్పలు తీసుకెళ్ళి ఆ తెప్పలతోనే తినేశాడు. అలా భయపడి బతుకుతున్నాడు ఈ పిల్లడు. ఏంటి నిజంగా నా దగ్గర భయపడి బతుకుతున్నాడు అనుకుంటున్నారా ఏంటి మీరు? అంత సీన్ లేదు అసలు, పెద్ద అడ్డుసుడు మొదల మొక్కీడు. కాకపోతే తప్పదు, ప్రజెంట్ నా అక్కడ ఉండాలంటే ఈ మాత్రం అణిగిమణిగి ఉండాలి కాబట్టి తప్పక అలా ఉంటున్నాడు. లేకపోతే అస్సలు అడ్డుసుడు మామూలుగా ఉండదు. వీడికి నాకు ఒక సిట్టం పడదు. అలాంటిది ఒకే ఇంట్లో ఉండడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా ఫైనల్గా ఈ టబ్బులు గిన్నెలు అన్నీ క్లియర్ చేస్తాను. కిచెన్ టాప్ కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా జానుకి ఇష్టం గోంగూర పప్పు అయితే చేస్తానని చెప్పాను కదా, ఫస్ట్ అయితే పప్పు కుక్కర్కి పెట్టేసుకుంటున్నాను, రైస్ కూడా ఒక పక్క పెట్టేస్తున్నాను. ఇంకా పప్పు అయితే మామూలుగా కుక్కర్కి వేసేస్తున్నాను. ఇంకా గోంగూర వేపేటప్పుడే ఈ పసుపు సాల్ట్ అన్నీ వేసుకుంటా, ఇంకప్పుడే చూసుకుంటా అని చెప్పేసి ఓన్లీ సాల్ట్ లేకుండా ఏం లేకుండా పప్పు మాత్రమే కుక్కర్కి పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి కరివేపాకు గోంగూర అయితే తీసుకొచ్చాను. ఈ గోంగూర ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ నాకు తలకాయ నొప్పిలాగా ఉంది. ఏంటో అసలు చూడడానికి నీట్గా అనిపించింది కానీ కొంచెం ఇసుక ఇసుక అనిపిస్తుంది. ఇంకా నాకు ఫ్రిడ్జ్లో ఏమైనా పడ్డదో ఏమైనా డౌట్ వచ్చి మొత్తం చూసుకున్నా, కానీ కవర్లో ఉండడం వల్ల ఫ్రిడ్జ్లో అయితే ఏ ఇసుక పడలేదు, కానీ ఫ్లోర్ మొత్తం ఇప్పుడు ఇసుక అయిపోతుంది. ఇంతలో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇదైతే వార్చేసుకుంటున్నాను. రైస్ అయితే మాత్రం ఇంకా వేడి కదా, అందుకు ట్యాప్ వాటర్ కూడా వదిలాను. సరే ఇంతలో అయితే అంబలు కూడా చేద్దామని చెప్పేసి ఇంక ఈ తపెల్లోకి అయితే నీళ్ళు తీసుకున్నాను. ఈ రోజైతే వారుస్తుంటే కొంచెం గంజి పడిందబ్బా, చెయ్యి అయితే మండిపోతుంది.
సరే ఏం చేస్తాం ఇంకా. ఈ గుడ్లయితే ఆన్‌లైన్‌లో తెప్పించాడు గానీ, తెచ్చిన వాటిలో 4 అయితే పగిలే వచ్చాయి. 4 ఏమి లావేలండి. ఇంకా అంబలకైతే ఈ పిండి ఆడించా గదా! ఇంక తీసేస్తున్నాను బయటికి ఇప్పుడు అంబలి చేయడం కోసం. ఇంక ఈ సోలయితే తమ్ముడు కొన్నాడు. డీమార్ట్‌లో కొన్నాడంట. అడిగాను మళ్ళీను. మాకు గూడా ఈ మధ్యన అంబలి అలవాటవుతుందిగా, ఇంక చేసుకోవడానికి మాకు అలవాటవుద్దని ఎక్కడ తీసుకున్నాడని అడిగాను. డీమార్ట్‌లో తీసుకున్నానక్క అన్నాడు. విడిగా సోడిపిండి కొనే కన్నా ఇలాగా సోలు ఆడించుకొని వాడుకునేది మంచిగా అనిపిస్తుంది. ఇదే బెటర్ ఏమో ఇక. ఇంక ఈ పిండి అయిపోతే మాత్రం ఖచ్చితంగా సోలే తీసుకుంటాను. జాను కొంచెం ఇష్టంగా తాగుతుంది. కాకపోతే ఆ పిల్లకి నచ్చినట్టు ఇవ్వాలనమాట. కొంచెం కొంచెం ఇస్తేనే తాగుతుంది. ఒక్కసారిగా ఎక్కువ ఇస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ పెట్టుకోవట్లేదు. సరే తనకు నచ్చినట్టు ఇద్దామని అయితే ఇస్తున్నాను. ఇంక ఈ నాకు చాలా చిరాకైన పని ఏదంటే ఈ గోంగూర వల్లడం అబ్బా! చిన్నప్పుడు మా అమ్మ ఈ పని చెప్తే మాత్రం ఎలా ఎస్కేప్ అవ్వాలని ట్రై చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎస్కేప్ అవ్వడానికి లేదులెండి. నేనే జేసుకోవాలి. ఈ గోంగూర కాడల వల్ల వచ్చిన ఇసుక వల్ల నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎంత తుడుస్తున్నాను గానీ అది ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంక సరే గోంగూరలో అయితే వాటర్ ఏసి ఉంచేసాను. ఇసుక అడుక్కెళ్ళిపోద్ది కదా అని. నాకు ఇసుక మీద గిన్నెలు పెడితే వచ్చే సౌండ్ వస్తది చూడండి. చాలా ఇరిటేషన్ ఆ సౌండ్ అంటే. అదేంటో మరి తెలీదు నాకు. చిన్నప్పటి నుంచి అంతే. ఎవరైనా సరే బిందెలు గానీ, తెప్పేళ్ళు గానీ ఇసుకతో తోమారనుకోండి ఆ సరౌండింగ్‌లో నేను ఉండనసలు. ఎందుకంటే ఆ సౌండ్ అంటే గొప్ప ఇరిటేషన్ వచ్చేద్ది. ఏమో మరి మా ఫ్రెండ్స్‌కి నాకు తగువైందనుకోండి, కావాలని ఆ సౌండ్ చేసేవాళ్ళు నన్ను ఇరిటేట్ చేయడానికి. అంతనమాట. నాకు చిన్నప్పటి నుంచి పడదు. ఇంక అందుకోసమే అదంతా ఇసుక ఉంది గదా! ఇంక ఇదంతా నాకు ఆ ఇసుక అన్నట్టే ఫీల్ అయిపోతున్నాను. ఇంక అందుకే మొత్తం మళ్ళీ ఒకసారి తుడిచేస్తున్నాను. ఈ తపేళ్ళ కిందను అవిను మొత్తం తుడిచేస్తున్నాను. ఆ ఇసుక సౌండ్ వస్తే చాలు చాలా ఇరిటేషన్ వచ్చేద్దని. ఇంకా పప్పయితే కుక్కర్‌లో విజిల్స్ వచ్చి కుక్ అయిపోయింది. ఇంకా తాలింపయితే రెడీ చేసుకుంటున్నాను. మనము కుక్కర్‌లో నేను ఇంతకుముందు ఏం చేసేదాన్నంటే, కుక్కర్‌లో పప్పు, గోంగూర మిక్స్ చేసి విజిల్స్ పెట్టేసి, ఆ తర్వాత తాలింపు పెట్టేదాన్ని. అలా కాదు, ఇలా చేస్తేనే టేస్ట్ బావుంటది. చాలా వరకు చాలామంది ఇలాగే చేస్తారేమో. నాకే వంట రాక అంతకుముందు అలా చేసేదాన్నేమో. ఇంకా మా ఫ్రెండ్ ఒకసారి చెప్తే ఇంక అప్పటినుంచి కొ ఓన్లీ పప్పు మాత్రమే విజిల్ పెట్టేసి, ఇంకా తాలింపేసేసి, ఇంకా గోంగూర విడిగా ఏపేస్తాను. ఇంక అలా అయితేనే టేస్ట్ అనిపిస్తుంది. తండ్రి కూతుర్లు ఈ చేగొడియాలు ఇవన్నీ తీయడానికి ఈ స్టీల్ సామాన్లున్నాయి కదా! ఈ సున్నుండలయితే ఈ స్టీల్ సామాన్లో పెడితే ఇష్టం వచ్చినట్టు జరిపేస్తున్నారు. ఎన్ని సార్లు సదురుతానో! ఈ సదరడం ఒక లెక్క, వీటిని నిలబెట్టుకోవడం ఒక లెక్కనమాట. వీళ్ళు కంగాలు చేస్తుంటుంటే నాకు సర్దుకోవడానికే సరిపోతుంది. 2 డేస్ నుంచి మా వారు తలకాయ తినేస్తున్నారు. ఏదో కొంచెం డిఫరెంట్‌గా కనబడుతున్నావమ్మా, డిఫరెంట్‌గా కనబడుతున్నావు అని అడుగుతున్నారు. ఆయనైతే అసలు వచ్చిన చేంజ్ అయితే గుర్తించలేకపోతున్నారు. "ఏంటి బుజ్జి నీకేం డిఫరెంట్‌గా కనబడుతుంది చెప్పు" అనంటే, "ఏటోనమ్మా తెలియకుంటుంది. కానీ బావుంది. కానీ ఏటో తెలియకుంటుంది" అని అడుగుతున్నారు. ఏం లేదు నేనెప్పుడు హెయిర్ పైకి పెట్టేస్తా కదా! ఒక 2 డేస్ నుంచి లీవ్ చేస్తున్నాను. అయితే కొంచెం ఇంతకుముందు లీవ్ చేసినప్పటికి ఇప్పటికి కొంచెం హెయిర్ గ్రోత్ అనేది పెరిగింది. ఇంక అదే ఆయనకి డిఫరెంట్‌గా అనిపిస్తుందనమాట. చెప్పా, "నా జుట్టు నువ్వు సరిగ్గా చూడలేదు బుజ్జి. జుట్టు కొంచెం పెరిగింది. అందుకే నీకు అలాగనిపిస్తుంది" అంటే, "ఓహో! అదా! ఏటమ్మా నీ జుట్టు పెరిగిన విషయం కూడా నేను గుర్తించలేకపోతున్నానా" అని అడుగుతున్నారు. మా ఫ్రెండ్ ఒకదాయి అడిగింది, "ఏంటే వీడియోలో చూసినప్పుడు ఏ వంట చేసినా ఆళ్ళు నేర్పారు, ఈళ్ళు నేర్పారు అని అంటావు. నీకంటే ఏ వంట రాదా?" అని అడిగారు. సీరియస్‌లీ నాకు పెళ్ళైనప్పటికైతే ఏ వంట రాదు. అన్నం ఒకటే వచ్చు. రసం గూడా రాదసలు. నాకైతే మా ఫ్రెండ్స్‌లోనే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన వంటలు చూసి ఇలా చేయాలా? అలా చేయాలా? వాళ్ళని అడిగేదాన్ని. నేనేం చేసినా సరే వాళ్ళకిచ్చి, "ఏమైనా లోపాలుంటే చెప్పండి. చేంజ్ చేసుకోవాలంటే చేసుకుంటా" అని చెప్పేదాన్ని. నెక్స్ట్ మా పాతింటి వానరమ్మ గూడా ఆవిడ చాలా వంటలు అలా చేయకూడదు సిరి, ఇలా చేయాలి అని చెప్తా ఉండేది. దానివల్ల చాలా వరకు ఈ కూరలవన్నీ వచ్చాయి. లేకపోతే ఇవి గూడా రావు. ఇంక చూసారా గోంగూరైతే ఎంత ఇసుక తేలిందో. చాలా వరకు మంచే జరిగింది. కింద కూర్చొని ఒలిసాను. అదే మంచయింది. లేకపోతే కిచెన్ టాప్ మొత్తం ఇసుకయిపోదును. ఇక్కడసలు చాలా ఇసుకుంది. ఏంటో అసలు రైతులు ఒకప్పుడు కడిగేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడసలు కడగట్లేదబ్బా! అదేంటో గానీ ఇసుక ఇంటికొచ్చే వరకు ఉంటుంది. ఏంటో అసలు. ఇంక ఇదంతా తుడిచేసుకొని ఎత్తేసుకుంటున్నాను. అసలు ఇసుక తుడుస్తుంటే వస్తుంది. మామూలుగా లేదు. చాలా ఇసుకొస్తుంది. ఇంకా తుడుస్తుంటే రావట్లేదని చివరికి తడి క్లాత్ తీసుకొచ్చి మొత్తం ఇసుకంతా తడి క్లాత్‌తో అయితే తీసేశాను.
గోంగూర అయితే చూడండి మంచి ఫ్రై అయిపోయింది. ఇంక ఫ్రై అయిపోయిన తర్వాత దాన్నైతే మంచిగా మెదిపేసుకుంటున్నాను. ఈ పిల్లకి ఉల్లిపాయలు, గోంగూర తగిలితే ఒప్పుకోదు. కానీ ఆ టేస్ట్ అయితే కావాలి. ఇంక ఇగోండి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కందిపప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇందాకల అన్న మాట వేరేలాగా అనుకోకండి. ఏంటక్క ప్రతి వంటలో నువ్వు ఎక్స్‌పర్ట్‌వా ఏంటి అలా చెప్పుకుంటున్నావు అని అనుకున్నారు. అలా ఏం కాదు. నేను ఏ వంట చేసినా సరే దానిలో వెనక ప్రతి ఒక్కటి ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాననే చెప్తున్నాను. అంటే ఇది నా ఓన్ టాలెంట్ కాదు. ఏ వంటైనును ఎవరో ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నదే అని చెప్తున్నాననమాట. టాలెంట్ అంటే మాత్రం ఎక్స్‌పర్ట్ అని కాదులెండి. మామూలుగా చెప్తున్నా. ఇంక ఇసుక తుడిసి, తుడిసి ఇవి గూడా ఇసుక ఇసుక అయిపోయినియి. ఇంక వీటిలి గూడా తడిపేసి బయటన ఆరపెట్టేసాను. ఇంకా వంట ఎలాగో రెడీ అయిపోయింది. ఇంక జానుకి బాక్స్ అయితే తీసుకెళ్దాం అని చెప్పేసి, ఇంకా పప్పయితే కొంచెం స్టవ్ మీద అలా ఉంచినంత సేపులోనే గిన్నెలైతే తోమేసాను. ఇంక జానుకైతే బాక్స్ కట్టేస్తున్నాను. ఇంక ఈ పిల్లకి రైస్ అయితే ఒక లెక్కనమాట. ఒక్క స్పూన్ ఎక్కువైనా ఇంటికొచ్చి తొగబెట్టేద్ది. ఇంక అందుకు ఇంక అలాగా తొగబెట్టడం అంటే ఏదో గాదులెండి. అమ్మ ఎక్కువేస్తావు, ఎక్కువేస్తావు అని తలకే తినేద్దనమాట. ఇంకిలాగా గోంగూర సాల్ట్ సరిపోయిందో లేదో ముందు చూసుకొని ఆ పిల్లకేద్దామని చూసుకోవడం మంచిదయింది. కొంచెం సాల్ట్ సరిపోలేదు. ఆ కొంచెం సాల్ట్ అయితే ఏసేసుకుంటున్నాను. లేపోతే నా తలకాయ తినేద్ది. చప్పటి అన్నం ఏసావు పూర్తి సాల్ట్ ఎయలేదు అనేద్ది ఆ పిల్ల. ఇంక అలా ఉంటది. అన్నీ వాళ్ళ అయ్య బుద్ధులే. ఇంక ఆయన చెప్పినవే వినుకొని ఇంక తను కూడా అలాగే మాట్లాడుతది. ఇంక మంచావని, చెడావని పిల్లలు మన నుంచే కదా నేర్చుకునేది. ఫైనల్‌గా జానుకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసాను. అబ్బా! ఎండ దమాయించి కొడుతుంది బయట. ఇప్పుడైతే నా కడుపులో ఎలకలు ఒక మాదిరిగా పరిగెట్టట్లేదు. ఇంక సరే అంబలేసుకుందాం అని చెప్పేసి కోప అయితే తీసుకున్నాను. మేమైతే కోప అంటాం ఎక్కువ. అందుకే వచ్చేసింది. ఇంక ఈ పైన వస్తది చూడండి. ఇదంటే గొప్ప ఇరిటేషన్ అబ్బా! అస్సలు నచ్చదు. కొందరు తాగేస్తారు గానీ అది తాగబుద్ధి కాదు. ఇంక దాన్నైతే పైకి నెప్పేసాను పక్కకి. ఇంక ఇదిగోండి గోంగూర పప్పేసుకొని ట్రై చేద్దామని అయితే ఇందులో కాస్త గోంగూర పప్పేసుకున్నాను. అబ్బా! ఏముందనుకున్నారు టేస్టు. ఫస్ట్ నోట్లో పెట్టగానే నాకు మైండ్‌లో నరాలన్నీ ఒక్కసారి ఓపెన్ అయిపోయిన ఫీలొచ్చింది. అంత బావుంది. గోంగూర పప్పయితే ఇందులో యేసుకొని తింటే మాత్రం అదే తాగితే చాలా అనిపించింది. ఫస్ట్ టైము టేస్ట్ చేశాను. భలే అనిపించింది. ఇంకా మన ఛానల్‌లో వీడియోస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుంది. మీరు కామెంట్ చేస్తే కాస్త తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఈ సూపర్ వుమెన్ సిరి ఛానల్ మాత్రం సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. ఫైనల్‌గా అంబలైతే మాత్రం అదిరిపోయిందిలెండి. మీ ఇక్కడే చాలా వరకు రాగి మాల్ట్, రాగి మాల్ట్. కానీ మా సైడ్ మాత్రం అంబలే, అంబలే. ఓకే మరి ఉంటాను. బాయ్ బాయ్.